నిజామాబాద్ జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వరదల్లో మునిగిన గ్రామాల్లో ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. సర్వం కోల్పోయిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ తమ ఇళ్లని శుభ్రం చేసుకుంటున్నారు. రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోవడంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేదు. వరద దాటికి మిషన్ భగీరథ పైప్స్ పగిలిపోవడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కనీస సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని కప్పలవాగు ఎప్పుడు లేని విధంగా ఉగ్రరూపం దాల్చడం, ముత్యాలమ్మ చెరువు కట్ట తెగిపోవడంతో వరదలు పలు గ్రామాలను చుట్టుముట్టి అతలాకుతలం చేశాయి. వాడి బీరప్ప తండ, నడిమి తండ, లక్ష్మీ తండాలను కొన్ని క్షణాల్లోనే వరద చుట్టుముట్టడంతో కట్టు బట్టలతో ప్రజలు బయటకు వెళ్లారు. వరద తగ్గాక తమ ఊరిని ఇంటిని చూస్తూ గుండెలు బాదుకున్నారు. ఏమైనా సాయం చేసేటట్టు ఉంటేనే మేము భూమి మీద ఉండే బతుకున్నది. మాది మా ఆయన చనిపోయి ఏడు నెలల నుంచి మాకు ఇదే కష్టాలు. వ్యవసాయం చేద్దామంటే ఆ పొలం రిగ్గు కూలిపోయింది, ఏం లేకుండా అయిపోయింది. ఆడ ఈడికి వచ్చే వరకు ఇంటికాడ ఏం లేకుంటాయి. మేము ఎట్లా బతకాలా? మేము నా కొడుకు నేనే ఉన్నామో లేరు. మా బతుకుడే కష్టం ఉన్నది. మాకు కష్టం చేసుకున్నానికే రెక్కలు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు కూలిపోయి మేము బతికే అవకాశం లేకుండా మేము వెంటనే బంగ్లా మీద ఎక్కుట్లో బతికినాం. లేకుంటే చచ్చిపోతుంటుంది. మేము ఇదే సిచ్యువేషన్ రాత్రి అయింటే మేము బతికే అవకాశం కూడా ఉండకపోవు. ప్రొద్దున ఉట్లా బ్రతికి భూమి మీద బతుకున్నాం. ఇప్పుడు మాకు రెక్కలు కూడా లేస్తలేవు. ఏం చేయాలి? మేము ఏం చేసుకొని బతకాలి? మాకు గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేస్తేనే మేము బతుకుతాం, లేకుంటే లేని లేదు. ఇట్లా ఫుల్గా వర్షం అడిగి ముత్యాల చెరు తెగిపోయి వాటర్ అసలు మొత్తం స్పీడ్గా వచ్చేసినాయి. మేము దానిలోనే ఉండిపోయినాం. వచ్చేదాకా కూడా మేము ఎన్నడూ చూడలేదు. ఈ పుట్టిన నుంచో నేను చూడలేను. అన్ని వాటర్ వచ్చేసినాయి. ఇంట్లో వస్తువులు అన్ని మొత్తం ఖరాబ్ అయినాయి. బియ్యము ఏవి లేవు. అసలు ఫ్రిడ్జ్లు, కూలర్లు అన్ని ఎక్కడ పడిపోయినాయి. కుండతండ్రు కుడంగండ్ల పరిస్థితి లేదు. అట్లా గోడలు పడిపోయింది. అన్ని ఖరాబ్ అయిపోయింది. ఏమిటికి లేదు. ఇట్లా ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలి. ఇంత నష్టపోయినాము. ఏమి ఆశ లేదు మాకు. ఏం చెయ్యాలో కూడా అర్థమైతలేదు. అందుకెళ్ళి ప్రాణాలతో బయటపడ్డది ఎంతో గొప్ప అయిపోయింది మాకు. మరోవైపు పొట్ట దశలో ఉన్న పొలాల్లో ఇసుక మేటకు వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. పెట్టుబడి పెట్టి నిండా మునిగిపోయామని రోధిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వనాజ్పేటలో ఉన్నటువంటి ముత్యాలవాగు చెరువు తెగిపోవడంతో వాడి గ్రామానికి వరద బీభత్సం మామూలుగా రాలేదు. గత 100 ఏళ్ల క్రితం కూడా ఇప్పటిదాకా మా పెద్దలు చెప్తున్నారు ఎప్పుడు కొంచెం చూడలేదు. వాటర్ మొత్తం వాగు వారడం జరిగింది. ఆ వాగుకు అసలు మార్నింగ్ జరిగింది కాబట్టి ప్రాణాలతో బతికారు. కానీ అదే ఉంటే మొత్తం ప్రాణ నష్టం జరిగేది. ఇక్కడ మా బస్టాండ్ నుంచి పడితే ఊర్లో నుంచి మొత్తం దాకా కూడా ఊరంతా రోడ్ అంతా చెడిపోయింది. అంతేకాకుండా ఊర్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. ఆ వాటర్ తోని చాలా మంది కూడా భయాందోళనతో బతికిరు రాత్రంతా పొద్దున దాకా. నిన్న మొత్తం కరెంటు లేదు. ఈ రోజు కరెంట్ వచ్చింది, పని చేస్తున్నారు. రెండోది ఏంటంటే పంట పొలాలు మొత్తం నీట మునిగా ఇసుక తెప్పలు తీసుకొచ్చి పెట్టినాయి. నేనే ఒక రైతును ఒక 6 ఎకరాల పొలం వేసిన 6 ఎకరాల్లో 4 ఎకరాలు మొత్తం నష్టపోయింది.